నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతల శాంతియుత ర్యాలీ. ఎన్సీసీ కేడెట్లకు శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన. నిబంధనలకు అనుగుణంగా బదిలీలు చేపట్టాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ డిమాండ్. విజయవంతంగా కిషోర వికాసం వేసవి శిక్షణా తరగతులు. సబ్ జూనియర్ బాక్సింగ్ జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ లో పతకాలు సాధించిన నంద్యాల పట్టణ క్రీడాకారులకు అభినందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రోజురోజుకు మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులను నియంత్రించలేకపోయారని కూటమి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ నంద్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి శాంతియుత నిరసన ర్యాలీని చేపట్టారు. ఇటీవల గిరిజన విద్యార్థిని తన్మయ్పై జరిగిన అత్యాచారం, హత్యను వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పెద్ద ఎత్తున మహిళా నేతలు, కార్యకర్తలు తరలివచ్చి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు తమ యొక్క ఆవేదనను, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. ఈ శాంతియుత నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు కదం తొక్కారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మహిళలు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన సంవత్సర కాలంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు, అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, వీటన్నిటిని కూటమి ప్రభుత్వం అరికట్టలేక వైఫల్యం చెందారని విమర్శించారు. ఇటీవల తన్మయ్ అనే విద్యార్థిని అత్యాచారం చేసి హత్య గావించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిందన్నారు. రోజు రోజుకు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి అనిత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, భారత రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. అలాగే సత్యసాయి జిల్లాలో చిన్నారిపై అనేక మంది అత్యాచారం చేసి దారుణానికి వడిగట్టారని, ఆ చిన్నారి గర్భం దాల్చిందని, ఇటువంటి చర్యలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలకు పాల్పడకుండా మిన్నకుండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు నిర్వహించిన అనేక బహిరంగ సభలలో ఈ కూటమి నేతలు మహిళల పట్ల బాధ్యతతో భద్రత కల్పిస్తామని మోసపు వాగ్దానాలను చెప్పి నేడు మహిళలను, చిన్నారులను పట్టించుకున్న పాపాన పోలేదని, రాష్ట్రంలో రక్షణ కరువైందని విమర్శించారు. నంద్యాల జిల్లాలో ముచ్చిమర్రి గ్రామంలో చిన్నారిపై జరిగిన ఘటనపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని, ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేసి కక్షపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం తమ నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాతమ్మ, నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మాజీ ఏపీ ఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, మాజీ దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, బండాత్మకూర్ వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షురాలు భేరి శోభారాణి, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ పున్నా రాజేశ్వరి, షేకిరెడ్డి అనురాధారెడ్డి, రాజ్యలక్ష్మి, టీవీ సావిత్రమ్మ, ఎస్పీ శిరీష, అనూష, సుబ్బలక్ష్మి, కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి, జరీనా, సబీనా మరియు వైఎస్ఆర్సీపీ మహిళలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ చిన్న పిల్లల మీద, అందరి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అవి ఎవరు పట్టించుకోవడం లేదు ఈ గవర్నమెంట్. దానికి ఏదైనా సమాధానం చెప్పాలి. మీరు చెప్పిన హామీలన్నీ ఒకటి కూడా నెరవేర్చలేదు. ప్రజలలో ఇప్పుడే చాలా మార్పు వచ్చింది. గ్రామాలలో కూడా చాలా మంది బాధపడుతున్నారు. కనీసం పింఛన్లు కూడా విడుదల చేయాలి. భర్తలు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, పింఛన్ కూడా విడుదల చేయాలి వాళ్ళకు. ఆ జగన్ గవర్నమెంట్లో అయితే 2-3 నెలలకే వస్తున్నాయి అని బాధపడుతున్నారు. ఇవన్నీ అరికట్టాల. మేము దానికోసమే చాలా ఇవన్నీ చేస్తున్నాము. ఆడవాళ్ళకు భద్రత లేదు, చిన్న పిల్లల కంచి మైనర్ తీరే వరకు కూడా ఏం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద, బాలికల మీద, చిన్నారుల మీద జరిగే అత్యాచారాలు, అఘాయితాలు నిరసనగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మహిళా కార్యకర్తలు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, మహిళా విభాగం
సభ్యులందరూ అలాగే మహిళలందరూ వచ్చి ఇక్కడ అంబేద్కర్ ని మా గోడు వెళ్ళజెప్పుకుంటూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ రోజు చూస్తే రాష్ట్రం వ్యాప్తంగా మహిళల పైన, బాలికల పైన, చిన్నారుల పైన అఘాయిత్యాలు, ఘోరాలు జరగడం చూస్తున్నాము. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యింది. ఎందుకనంటే మనము మామూలుగా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో బిజీగా అయ్యి భారత రాజ్యాంగాన్ని గాలికి వదిలేస్తున్నారు. భారత రాజ్యాంగం పట్ల ఎలాంటి గౌరవము లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మహిళలకు, చిన్నారులకు అసలు భద్రత లేకుండా మన రాష్ట్రంలో చూస్తున్నాము. గతంలో ఈ నెల జూన్ 3న చూసుకుంటే తన్మయి, ఇంటర్ చదివే తన్మయి, సాకే తన్మయి కనిపించటం లేదని చెప్పి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకుండా 5 రోజుల తర్వాత మృతదేహం ఉందని చెప్పి పోలీసులు చెప్పడం అనేది ఒక హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే ఆ రోజు వాళ్ళు తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు, ప్రభుత్వము దృష్టి పెట్టింటే ఇంత ఘోరం జరిగేది కాదు. గతంలో చూసుకుంటే జగనన్న గత 5 సంవత్సరాలకు నేనున్నానని చెప్పి ప్రతి మహిళకి అండగా ఉంటూ ప్రతి ఈ ఒక్కరికి, చిన్నారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అమ్మఒడి, నాడు నేడు ఇలా ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ దిశ యాప్స్, దిశకు సపరేట్ కోర్టులు, చట్టాలు రూపొందించి రాష్ట్రంలో 5 సంవత్సరాలు మాకు అండగా ఉన్న జగనన్న ఇక్కడ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గాని, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు గాని, ముఖ్యంగా హోంమంత్రి అనిత గారు మహిళ అయ్యింది తన మహిళలు ఎలా ఉన్నారని ఆలోచించకుండా రాష్ట్రంలో అసలు కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా మొత్తం రాష్ట్రంలో ఎలా జరుగుతుంది, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని ఒక్కసారైనా ఒక ప్రెస్ మీట్ కానివ్వండి, అసలు కనీసము వాళ్ళ ఒక మీటింగ్ అన్న ఏర్పాటు చేసుకున్న దాఖలాలు ఈ రోజు వరకు మనకు కనిపించటం లేదు. అనిత గారు మన హోంమంత్రి గారు డెబిట్ కి మాటలు చెప్పడానికే ఉన్నారు తప్ప రాష్ట్రంలో ఎలాంటి లా ఆర్డర్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారని మహిళల తరఫున మేము ఖండించడం జరుగుతుంది. ఎందుకనంటే మనం మొన్ననే చూసుకుంటే ఒక బలహీన వర్గాలకు చెందిన మైనార్టీ, దళిత యువకుల్ని రోడ్డు మీదనే 3rd డిగ్రీ యూజ్ చేసిన వాళ్ళని సమర్థించారు. మన తెలంగాణలో ఒక చిన్న సంఘటనకి పోలీసులను నిర్లక్ష్యంగా ప్రజలకు అక్కడ ఇబ్బంది పెడుతున్నారని తెలిసిన వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో వాళ్ళు హోంమంత్రి అయ్యి అలాంటి వాళ్ళకు శిక్షించాలి అని చెప్పి స్వయంగా హోంమంత్రే చెప్పారు. కానీ అప్పుడు అక్కడ దళితులకు జరిగే అన్యాయంలో మీరు ఆ మాట అన్నప్పుడు ఇంతమంది మహిళలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎక్కడ మీ వాయిస్ ఎక్కడ వినిపించకుండా ఏం చేస్తున్నారు? పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? హోంశాఖ ఏం చేస్తుందని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకి, బాలికలపైన, చిన్నారులపైన జరుగుతున్న అఘాయిత్యాలకి నిరసనగా ఈ రోజు మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము మహిళలందరూ కూడా జిల్లా మహిళా సంఘం, వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా నాయకులు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్స్, కౌన్సిలర్స్, మహిళా సంఘాలు వాళ్ళ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఈ రోజు వినతి పత్రంని మేము సమర్పిస్తున్నాము. ఈ రోజు నంద్యాల జిల్లాలలో వైసీపీ కార్యకర్తలు, కౌన్సిలర్లు, నాయకులు అందరూ కూడా వచ్చి అంబేద్కర్ విగ్రహం ద్వారా మా వినతి పత్రం అందించడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు అన్ని కూడా ఎక్కువ జరగడం జరుగుతుంది. అలాగనే వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోని చెత్తకుప్పలో పడేసి లోకేష్ రూపొందించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వీటిని ప్రకారము మేము అంబేద్కర్ గారికి వాళ్ళు మంచి మనసు ఇవ్వాలని, మారు మనసు తెచ్చేసి వాళ్ళకి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మహిళలపై మరియు బాలికలపై జరిగే అఘాయిత్యాలను, అత్యాచారాలను అరికట్టడానికి కోసమని మేము భారత రాజ్యాంగం ముద్దు మాకు మీ రెడ్ బుక్ రాజ్యాంగం వద్దని ఈ రోజు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరపున నంద్యాలలో మహిళా కౌన్సిలర్స్ అందరూ మహిళా విభాగం తరపున అందరం వచ్చి ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త ఆయనకు మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు గత సంవత్సరంగా కూటమి ప్రభుత్వం చేపట్టినప్పటి నుండి మహిళలపై చాలా అఘాయిత్యాలు జరిగినప్పటికీ ఒకప్పుడు మేము వాళ్ళు గెలవక ముందు స్టేజ్ల పైన ఎక్కి ఊగి మాట్లాడి ఏమేమో చెప్పి రక్షణ కల్పిస్తాం, ఆడవారికి దేశంలో ఇంత రక్షణ కల్పిస్తామని చెప్పి ఈ రోజు
ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎన్నో అక్రమాలు జరుగుతాయి. వాటన్నిటిని ఈ రోజు ఖండించకుండా అలా అఘాయిత్యాలు జరిగినప్పుడు వీళ్ళు ఎక్కడో షికార్లలో ఉంటూ ఎక్కడో పార్టీల్లో ఉంటూ ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం అలా ఉంది. సీఎం అయితే గానీ, డిప్యూటీ సీఎం గానీ, మరియు మళ్ళీ అంతేకాకుండా వాళ్ళ ఘనత ఏమంటే ఒక మహిళకు హోమ్ మినిస్టర్ ఇచ్చినారు. ఆ హోమ్ మినిస్టర్ మహిళలకు రక్షణ కల్పించే ఏ పరిస్థితుల్లో కూడా లేదు. ఆమె పాత్ర ఏంటి అంటే ప్రతిపక్ష నాయకుడిని గాని వాళ్ళ కుటుంబ సభ్యులను గాని విమర్శించ తప్పితే ఆ హోమ్ మినిస్టర్ అనే ఆమె ఒక మహిళగా ఉండి మహిళల భద్రత చూసుకోవాలి. ఎక్కడైనా మహిళకు ఒక చిన్న ఏదైనా ఏర్పడిందంటే తక్కువ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి, రక్షణ కల్పించాలి. అలాంటి మహిళ ఈ రోజు కేవలం ప్రతిపక్ష నాయకుడిని గాని వాళ్ళ తల్లిని వాళ్ళ కుటుంబాన్ని దూషించడానికే ఉంది. అలాంటి వారిని ఈ రోజు ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చి మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు. కేవలం మీరు చేసేది ఏమంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి, కక్షపూరిత రాజ్యాంగం. ఏమంటే ఏదన్నా మీడియా మీ మీద రాస్తే మీడియాలో కూడా లేడీస్ లని కూడా చూడకుండా ఈ రోజు తీసుకుపోయి హింసిస్తున్నారు. కనీసం లేడీస్ ని కూడా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. మీ గురించి ఎక్కడైనా ప్రశ్నిస్తే దానికి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు అలాగే చిన్నారులకు బాలికలకు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా మహిళల పట్ల చిన్నారుల పట్ల అఘాయిత్యాలు అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం అయితేనేమి, హోమ్ మినిస్టర్ అనిత గారు అయితేనేమి వైఫల్యం చెందారు. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే జూన్ 3వ తేదీ గిరిజన బాలిక అయినటువంటి తన్మయి ఏ విధంగా హత్యకు గురైందో మనం అందరము చూసాము. అలాగే ఈ రోజు అనంతపురం జిల్లాలో ఒక బాలిక మీద 14 మంది అత్యాచారం చేసి మరి ఆ అమ్మాయి గర్భం దాల్చి అమ్మాయికి ఎంత అన్యాయం జరిగినప్పటికీ ఎవరు కూడా ఈ రోజుకి కూడా రక్షణ చర్యలు ఏమీ కూడా తీసుకోకుండా మిన్నకుంది ఈ ప్రభుత్వం. మరి ఈ విషయం పట్ల మేమందరం మహిళల తరపున పూర్తిగా ఖండిస్తున్నాము. అలాగే ఈ రోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. నేను బనానపల్లి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలిని. ఇక్కడ ఉన్న ఈ వైఎస్ఆర్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏమనగా మహిళలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ న్యాయం నిలబడుతుందని మా జగనన్న చెప్పినారు. అలాంటి పాలన చేయడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాచి మహిళలకు చాలా అన్యాయం జరుగుతుంది. అందువల్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ఆవేదన అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ చెప్తున్నాము. నంద్యాల పట్టణంలో శక్తి టీం ఆధ్వర్యంలో ఎన్సీసీ కేడెట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం, ఎన్సీసీ కల్నల్ శ్రీప్రియ, మహిళా పోలీసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలికలు, మహిళలపై వేధింపులు, నివారణ చర్యలు, పోలీసుల నుండి ఏ విధంగా రక్షణ పొందవచ్చు అన్న అంశాలపై శక్తి టీం సభ్యులు ఎన్సీసీ కేడెట్లకు అవగాహన కల్పించారు. ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి ఒక యాప్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేసింది, శక్తి యాప్. ఐడియా ఉందా మీకు? శక్తి యాప్ చెప్తారా ఎవరన్నా? దాని గురించి ఏదన్నా మీకు తెలిసిందే. శక్తి యాప్ అంటే సెల్ ఫోన్లు ఉపయోగించే వాళ్ళందరూ లేడీస్ కంపల్సరీగా ఈ శక్తి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంతకుముందు దిశ యాప్ అని ఉండేది, ఇప్పుడు శక్తి యాప్ గా కన్వర్ట్ అయింది. అది ఈ శక్తి యాప్ లో మీకు కావాల్సిన ఫీచర్స్ కానీ, మీరు ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఎలా పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేయాలి, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, ఇమీడియట్ గా ఎట్లా మనకు సహాయం కావాలనేది ఇవన్నీ ఉంటాయి. దాంట్లో నెంబర్స్ కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ అవన్నీ ఉన్నాయి. తెలుగుగంగ నంద్యాల ఆఫీస్ నందు ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా అక్రమంగా చేసిన బదిలీలను వెంటనే నిలిపివేసి మరలా ప్రభుత్వం వారు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నిబంధనలకు అనుగుణంగా బదిలీలు చేపట్టాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ తెలుగుగంగ పర్యవేక్షక ఇంజనీర్ కొత్తగా వచ్చారని, ఆయనకు ఉద్యోగుల మీద అవగాహన లేనందున దీనిని ఆసరాగా తీసుకొని ఎన్టీపీఏ నరసింహారెడ్డి అక్రమ బదిలీలకు తెరలేపడం జరిగిందని పేర్కొన్నారు. కాబట్టి పర్యవేక్షక ఇంజనీర్ బదిలీల విషయంపై దృష్టి మరల్చి ఎన్టీపీఏ వారు చేసిన తప్పిదాలను సవరించి తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు మణిశేఖర్ రెడ్డి, కార్యదర్శి హుసేన్ రెడ్డి, నర్సారెడ్డి, విజయారెడ్డి, వెంకటేశ్వరారెడ్డి, 4వ తరగతి జిల్లా అధ్యక్షుడు గోవిందు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయానికి ఈ ఇద్దరు ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. వీళ్ళకి ఎగ్జామ్షన్ అని చెప్పేసి కలెక్టర్ కార్యాలయం నుంచి ఎస్సీ గారికి రావడం జరిగింది. దాని తర్వాత మనకి రమేష్ అని నర్సారెడ్డి ఇద్దరు మనకి ఆఫీస్ బేరర్స్ గా ఏపీ అసోసియేషన్ లో ఆఫీస్ బేరర్స్ గా పనిచేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు మాకి నంద్యాల అసోసియేషన్ పరిధిలోకి వచ్చే ఆఫీసెస్ కి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే మేము వాళ్ళు ఆ ఆఫీసెస్ పోయినా కూడా మాకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పరిధిలోనే ఉంటారు.
ఆఫీసెస్ కి వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఎస్సీ గారికి ఇస్తే దాన్ని మన నరసింహారెడ్డి ఎన్టీపీఏ గారు అంటే ఎస్సీ గారు కొత్తగా ఈ సర్కిల్ అడిషనల్ ఛార్జ్ గా రావడం జరిగింది. ఆయనకి ఉద్యోగుల మీద అవగాహన లేదు, అంటే ఎంతమంది పనిచేస్తున్నారు ఎవరెవరు ఏంటి అనేది ఎస్సీ గారికి అవగాహన లేదు. ఎందుకంటే కొత్తగా వచ్చాడు కాబట్టి ఆయన అవగాహన చేసుకునే టైంలో, ఎందుకంటే అడిషనల్ ఛార్జ్ ఉంది కాబట్టి ఆయన దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోయినాడు. దీన్ని ఆసరాగా తీసుకొని నరసింహారెడ్డి ఎన్టీపీఏ గారు ఆయన అక్రమ బదిలీలకి తెరలేపి కావాల్సిన వాళ్ళందరినీ కావాల్సిన ప్లేస్ వేసేస్తున్నాడు. ఆప్షన్ ఇవ్వకుండా వేసేసినాడు కొంతమందిని. ఆప్షన్ ఇచ్చినా కూడా కొంతమంది వేయకుండా, అంటే ఆయన ఎస్సీ గారిది ఏం లేదు, దీంట్లో ఎస్సీ గారిది ఏం లేదు. నరసింహారెడ్డి సరే ఆయన దగ్గరుండి అసోసియేషన్ క్యాండిడేట్ ఉంటే కూడా ఆయన గాజులపల్లికి ఆప్షన్ ఇస్తే వెలుగోడు ట్రాన్స్ఫర్ చేస్తాడు. అంటే వెలుగోడు అసోసియేషన్ పరిధిలోకి రాదు, ఈ వెలుగోడు ఏపీఎన్ అసోసియేషన్ పరిధిలోకి రాదు. నువ్వు వెలుగోడు దీనికి గాజులపల్లికి నువ్వు ఆప్షన్ ఇచ్చినప్పుడు గాజులపల్లి పోస్ట్ లేకుంటే నువ్వు రిటైన్ చేయాలా, లేకుంటే నంద్యాల హెడ్ క్వార్టర్ లో ఇవ్వాలా. నంద్యాల హెడ్ ఆ విషయం ఎస్సీ గారికి కూడా నియమించడం జరిగింది. ఎస్సీ గారు కూడా ఎన్టీపీతో మాట్లాడమని కూడా చెప్పినారు. ఎన్టీపీ గారికి కూడా ఈ విషయం ఆయన నోటీస్ కూడా తీసుకొస్తే ఆయన నేను ఎస్సీ గారితో మాట్లాడి దాన్ని మాడిఫైడ్ ఆర్డర్స్ ఇస్తానని చెప్పి నిన్న మాకి మమ్మల్ని మభ్యపెట్టి ఈ విధంగా ఈ రోజు వరకు తీసుకొచ్చాడు. అయినా కూడా మరలా మేము ఆల్రెడీ గూగుల్లో పెట్టేసాము, ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయని చెప్పేసి మళ్ళీ అర్ధరాత్రి మళ్ళీ కొన్ని మాడిఫికేషన్ ఆర్డర్స్ ఇస్తున్న. అందుకు ఉదాహరణ పెంచలేని గూగుల్ కు పంపించిన ఫస్ట్ లిస్ట్ లో పెంచలే పేరు లేదు. పెంచలేని సీనియర్ అసిస్టెంట్ ఆయన ప్రేషిష్ని ఆయన అడగకుండా కూడా మళ్ళీ ఆళ్ళగడ్డకి ఆయన కోరిక మేరకు ఆళ్ళగడ్డకి వేయడం జరిగింది. ఇవన్నీ తెలుగు గంగలో జరుగుతున్న అక్రమాలు ఎస్సీ గారి దృష్టిలో పడాలి. ఎస్సీ గారు కూడా దీని మీద ఆయన వ్యక్తిగతంగా అంటే పర్సనల్ గా దీని మీద కాన్సన్ట్రేట్ చేసేసి ఈ ఎన్టీపీ గారు చేస్తున్న అక్రమాలకి తెర దింపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అటువంటి అక్రమాలు ఆపకపోతే ఏపీఎన్ అసోసియేషన్ మరలా కూడా ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టడము, అవసరమైతే కలెక్టర్ నోటీస్ కూడా తీసుకెళ్లి ఈ అక్రమాలని తెర దింపేంత వరకు అసోసియేషన్ పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నిన్న మొన్న జరిగినటువంటి అక్రమ బదిలీలను మన ఎన్టీపీ సార్ గారు ఎస్సీ గారిని తప్పుదో పట్టించి కొన్ని మిడ్ నైటే తీసుకొచ్చి లేనిపోయిన జీవోలు పెట్టి మాడిఫికేషన్ చేయడం జరిగింది. అందులో ఏపీఎన్జిఓ ఒక సభ్యుడిని కలెక్టర్ నుంచి ఆథరైజ్డ్ గా ఇక్కడ ప్రొసీడింగ్స్ కూడా పంపించి అవి కూడా చూపించాడు మాకు, ఇదా వచ్చాడండి అని. ఆ చూపించిన ఊరుక మేము చెప్పి చేస్తాలే అని చెప్పి నిన్నటి వరకు సాయంత్రం వరకు అదే మాట చెప్పి ఈ రోజు ఇవి కావు అని అది కరెక్ట్ కాదు. నరసింహారెడ్డి సార్ గారు ఎన్టీపీ గారు మీరు దయచేసి మేల్కొని ఇప్పటికైనా ఎస్సీ గారికి మోటివేట్ చేసి ఆయన చెప్తే వింటాడు. అంతా నీ ఆధ్వర్యంలో ఈ బదిలీలు జరుగుతున్నాయి, అక్రమ బదిలీలు జరుగుతున్నాయి కాబట్టి మీరు దయచేసి ఇవి మాత్రము మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. ఇది రమేష్ గారిని ఖచ్చితంగా ఆపాల్సిందే. మా పరిధిలో ఉన్న ఏపీఎన్జిఓస్ మా పరిధిలో ఉన్నటువంటి ఎక్కడే వేకెంట్ ప్లేస్ ఉంది, క్లియర్ వేకెంట్ ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా మీరు చేయాల్సిందిగా బాధ్యతగా కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ద్వారా వేసవి శిక్షణ తరగతులను మే నెల 2వ తేదీ నుండి జూన్ నెల 10వ తేదీ వరకు నంద్యాల జిల్లా పరిధిలోని అన్ని గ్రామాలలో, పట్టణ పరిధిలో 516 సచివాలయాల పరిధిలో ఐసీడీఎస్ పీడీ లీలావతి సిడిపిఓల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మంగళవారం ముగింపు కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ మాట్లాడుతూ ప్రభుత్వం కిషోర వికాసం అనే కార్యక్రమాన్ని వేసవిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆరోగ్యం, స్కిల్ డెవలప్మెంట్, విద్య, బాల్య వివాహాల నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై 11 నుండి 18 సంవత్సరాలు కలిగిన బాలికలకు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్స్, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు సమ్మర్ క్యాంప్ కిషోర్ వికాసంలో వైండింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. లాస్ట్ ప్రోగ్రామ్ ఇది జూన్ 10. మనకి మే 2వ తేదీ నుంచి కిషోర్ వికాసం క్యాంపెయిన్ ని జిల్లా వ్యాప్తంగా 516 సచివాలయాల పరిధిలో చేసుకుంటూ వస్తున్నాము. ఒక థీమ్ వైజ్ గా చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం మనకి హెల్త్ మీద, అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద, అలాగే మనకు ఎడ్యుకేషన్ మీద, సోషల్ అవేర్నెస్ మీద మనకి చాలా థీమ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ థీమ్స్ అని ప్రతి విలేజ్ లెవెల్లో చేసుకుంటూ వస్తున్నాం. సచివాలయ పరిధిలో ఒక టీమ్ గా మహిళా పోలీస్ కన్వీనర్ గా ఆశా, అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎం, మహిళా పోలీస్, గ్రామ పంచాయతీ సెక్రటరీ వీళ్ళంతా కూడా ఒక టీమ్ గా వారంలో 2 సార్లు ఈ ప్రోగ్రామ్ నడుపుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ అంటే వ్యాలిడిక్టరీ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము. సో ఈ రోజు మొత్తం కంక్లూడ్ అయిపోతుంది ఈ ప్రోగ్రామ్ ఈ రోజుతో సమ్మర్ క్యాంపెయిన్. ఎందుకంటే 12వ తేదీ నుంచి స్కూల్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్ గా, విజయవంతంగా కలెక్టర్ గారి ఆదేశాలతో, డిపార్ట్మెంట్ ఆదేశాలతో
ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసుకోవడం జరిగింది. దీని నుంచి వాళ్ళు స్కూల్స్ కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారు. సో ఈ ప్రోగ్రామ్ ని ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్ నివారణ, హెల్త్ అండ్ హైజీన్, శానిటేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ పట్ల పూర్తి అవగాహన కల్పించాము జిల్లా పరంగా. ఈ కార్యక్రమాల పట్ల ఈ రోజు వ్యాలిడిటీ ప్రోగ్రామ్ కూడా చాలా గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా చేసుకుంటున్నాము. ఈ మహిళా పోలీసులందరికీ కూడా ఇది ముందుకు తీసుకువెళ్ళినందుకు ఇంత సక్సెస్ఫుల్ గా అందరికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ ఆల్. సబ్ జూనియర్ బాక్సింగ్ జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ లో 11 పతకాలు సాధించిన నంద్యాల పట్టణ క్రీడాకారులకు నేడు స్థానిక క్రీడా సమాఖ్య అభినందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత ఆదివారం కోవిలకుంట్లలో నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ అలీ హుసేన్ నిర్వహణలో జరిగిన సబ్ జూనియర్ జిల్లా స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్ లో నంద్యాల పట్టణానికి చెందిన 11 మంది బాలలు పతకాలు సాధించారు. పతకాలు సాధించిన బాలలు సర్దార్ షానవాజ్ ఖాన్ శిక్షణలో తర్ఫీదు పొందారు. అభినందన కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కర్నూలు ఉమ్మడి జిల్లా ఒలింపిక్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ విజేతలకు జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతర సాధన క్రీడలలో విజయానికి కీలకమన్నారు. సబ్ జూనియర్ జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో పతకాలు సాధించి నంద్యాల జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నంద్యాల జిల్లాలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మహబూబ్ బాషా, ఫయాజుద్దీన్లకు బాక్సింగ్ క్రీడా అభివృద్ధికి సహకరిస్తామన్నారు. పతకాలు సాధించిన బాలలు మంజునాథ్ చిన్న గోల్డ్ మెడల్ సాధించగా, శశిధర్ రెడ్డి, తన్వీర్, ప్రణీత్, ప్రణతి సాయి సిల్వర్ మెడల్ సాధించారు. అజయ్ రాజ్, నవనీత్, మణికంఠ, మహీధర బ్రాంజ్ మెడల్స్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నిజాముద్దీన్, షిరిగిరి రమేష్, కోచ్లు సర్దార్ షానవాజ్ ఖాన్, జిల్లా పారాస్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎంపీవి రమణయ్య, కళారాధన సంయుక్త కార్యదర్శి డిసిపి శర్మ, కార్యవర్గ సభ్యుడు శివరామిరెడ్డి పాల్గొన్నారు. సబ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆదివారం కోయల్కంఠలో నిర్వహించడం జరిగింది. అక్కడ నంద్యాల పట్టణానికి చెందినటువంటి 11 మంది సబ్ జూనియర్ బాలబాలికలు బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో మెడల్ సాధించడం జరిగింది. మంజునాథ్, చిన్నలాల్ ఇద్దరు కూడా గోల్డ్ మెడల్స్, అదేవిధంగా శశిధర్ రెడ్డి, తన్వీరు, ప్రణీత్, ప్రణతి సాయి వీళ్ళ నలుగురికి సిల్వర్ మెడల్స్, 4 బ్రాంజ్ మెడల్స్, అజయ్ రాజు, నవనీత్, మణికంఠ, మహీధర బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. సర్దారు అదేవిధంగా వాళ్ళ అబ్బాయి షానవాజు వీళ్ళు శిక్షణ ఇచ్చినటువంటి వీళ్ళు బాక్సింగ్ లో ఈ మధ్యలో మనం నంద్యాలలో ఇటీవలనే కొంచెం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గతంలో తైక్వాండో, కరాటే అవన్నీ కూడా ఎంకరేజ్ చేసాం. ఇప్పుడు బాక్సింగ్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. ఈరోజు ఈ మెడల్స్ సాధించి నంద్యాలకు మంచి పేరు తీసుకొని వచ్చినారు. అదేవిధంగా కప్స్ కూడా సాధించినారు. అందుకని ఈ సందర్భంగా క్రీడా సమాఖ్య అదేవిధంగా లయన్స్ క్లబ్ తరఫున, కళారాధన తరఫున వీళ్ళకి చిన్న అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. బహుమతులు సాధించినటువంటి పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో సబ్ జూనియర్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించాలని, సీనియర్ స్థాయికి కూడా ఎదగాలని, ఇది బాక్సింగ్ కానీ ఏ క్రీడ సరే నిరంతరం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే దాంట్లో బాగా ప్రావీణ్యత సాధించడానికి అవకాశం ఉంటుంది, ఉన్నత స్థాయిలో రాణించడానికి అవకాశం ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతల శాంతియుత ర్యాలీ. ఎన్సీసీ కేడెట్లకు శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన. నిబంధనలకు అనుగుణంగా బదిలీలు చేపట్టాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ డిమాండ్. విజయవంతంగా కిషోర వికాసం వేసవి శిక్షణా తరగతులు. సబ్ జూనియర్ బాక్సింగ్ జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ లో పతకాలు సాధించిన నంద్యాల పట్టణ క్రీడాకారులకు అభినందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.